2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే కోడ్ జ్ఞాన్లో జాయిన్ అయితే డెఫినెట్గా జాబ్ క్రాక్ చేస్తారని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పేరెంట్ తోటి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. కౌసన్ నాజ్ అనేటువంటి స్టూడెంట్ విజయవాడలో ట్రైనింగ్ తీసుకున్నారు, హైదరాబాద్లో ప్లేస్ అయ్యారు. సో ఆ స్టూడెంట్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. పేరెంట్ కూడా ఉన్నారు. హలో అమ్మా. హలో సార్. హలో సార్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ అండి. అమ్మ, మీరు ఇక్కడ జాయిన్ అవ్వక ముందు ఏం చేసేటువంటి వాళ్ళు అండ్ ట్రిపుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి టైప్ వచ్చారు, ఎలా అనిపించింది? ట్రిపులీలో నాకు ఒక ఇంటర్న్షిప్ వచ్చింది సార్. నేను 1 మంత్ అక్కడ చేసా చెన్నైలో. కానీ నాకు అది అంతగా అనిపించలేదు, సూట్ కాదు అని చెప్పి అనిపించింది. ఫస్ట్ నుంచి సాఫ్ట్వేర్ సైడే వెళ్దాం అనుకున్నా, కానీ ఒక ట్రయల్ ఇద్దామని చెప్పి ట్రిపులీ సైడ్ కూడా వెళ్ళాను. కానీ తర్వాత ఇంకా కోడ్ జ్ఞాన్ ఉందని చెప్పి విజయవాడలో తెలిసి ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. సో ఇక్కడ మీరు జాయిన్ ఎన్ని మంత్స్ అవుతుంది? ఇక్కడ ఆగస్ట్ 7 మంత్స్ సార్. 7 మంత్స్. ఎన్ని డ్రైవ్స్ అటెండ్ అయ్యారు మీరు? ఒక 10 డ్రైవ్స్ అటెండ్ అయ్యాను. 10 డ్రైవ్స్. ఓకే. ఇక్కడికి రాకముందు ఏం చేసేవారు? ఇంటర్న్షిప్ సార్. ఇంటర్న్షిప్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్, అంటే ఇంటర్వ్యూకి వెళ్ళేంత వరకు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అసలు? ఫస్ట్లో నేను ఒక ఇంట్రోవర్ట్ని సార్, అంతగా కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు నాకు. తర్వాత ఇక్కడికి వచ్చాక కొంచెం, అంటే మనం కమ్యూనికేట్ చేస్తేనే జాబ్ వచ్చిందని తెలిసింది. ఓకే. ఇంకా బాగా ఇంకా ఇంటర్వ్యూస్ అలా క్రాక్ చేశాను సార్. ఓకే. ఏమేమి క్వశ్చన్స్ అడిగారు మిమ్మల్ని? మీకు ఏ లాంగ్వేజ్ వచ్చు అని చెప్పి అడిగారు. పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకున్నాను నేను ఇలా కోడ్ జ్ఞాన్లో అని చెప్పాను. వాళ్ళు ఇంకా ఊప్స్ మీద బేసిక్ పైథాన్ క్వశ్చన్స్ అడిగారు, MySQL అడిగారు. అంతే సార్. అంతే. ప్రాజెక్ట్స్ మీద కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఏ కంపెనీలో ప్లేస్ అయ్యారు మీరు? కాగ్నిజెంట్ అను ఎడ్జ్వర్బ్ అని రెండు కంపెనీస్లో ప్లేస్ అయ్యారు. వావ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అందులో శాలరీ ఎంత, ఇందులో శాలరీ ఎంత? కాగ్నిజెంట్లో 4.01. ఓకే. ఎడ్జ్వర్బ్లో 3.65. సో కాగ్నిజెంట్ ప్రిఫర్ చేస్తున్నారా? ఎస్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందమ్మా మీకు? కాగ్నిజెంట్ కన్నా సిస్టమ్ అదే ఎడ్జ్వర్బే కొంచెం హార్డ్గా ఉంది సార్. ఓకే. కాగ్నిజెంట్ ప్రాజెక్ట్స్ గురించి ఏం అడగలేదు, జస్ట్ పైథాన్ గురించి అడిగారు అంతే. కోడ్స్ రాయమన్నారు, ఊప్స్ ఎక్కువ అడిగారు. సో ఓవరాల్ గా మీ జాయినింగ్ డేట్ ఎప్పుడు మరి? కాగ్నిజెంట్ లో 26th జూన్, ఎడ్జ్వర్బ్ వచ్చేసి 25th జూన్. కంగ్రాచులేషన్స్, డబుల్ కంగ్రాచులేషన్స్ మళ్ళీ. థ్యాంక్ యూ సార్. ఎలా సార్, అంటే మీ పాపకి 2 కంపెనీస్లో ప్లేస్ అవ్వడం జరిగింది. మంచి శాలరీ ప్యాకేజ్ అనుకోండి, ఒకటి హై శాలరీ ప్యాకేజ్, ఒకటి దాంతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అని చెప్పేసి చెప్పాలి. బట్ ఏదున్నా సరే స్కిల్ని బట్టే వచ్చింది. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ అసలు కోడ్ జ్ఞాన్ తోటి? చాలా సంతోషం అండి. కోడ్ జ్ఞాన్ జాయిన్ చేయడం వల్లనే మా పాపకి వాళ్ళ జాబ్ వచ్చింది. ఏం చెప్తారు మీరు, అంటే ఇక్కడికి జాయిన్ అవ్వకముందు, జాయిన్ అయిన తర్వాత మీరు ఎలాంటి అబ్జర్వేషన్ చూసారు? కోడింగ్లో బాగా స్పీడ్ పెరిగిందండి పాపకి. అసలు తెలియదు అంతకుముందు పాప కోడింగ్ అనేది సిస్టమ్ గురించి అసలు బాగా అంతగా తెలియదు. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం రాత్రి పగలు కష్టపడింది పాప. ఇక్కడ చెప్పిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాత్రి 11-12 దాకా కూడా అమ్మాయి ప్రాక్టీస్ చేస్తూనే ఉండేది. ఓకే. ఇక్కడ మేడమ్స్ కానీ సార్లు కానీ చాలా కోఆపరేట్ చేస్తారు. పొద్దున్న లేదు సాయంత్రం దాకా కొంతమంది పేర్లు చెప్తా ఉంటుంది పాప. సాకేత్ సార్ గారని, తర్వాత అనుష మేడం గారని, భాను మేడం గారి, ముగ్గురు ఉన్నారు. ఇంకా రియా ఎవరు ఉన్నారు, చాలా మంది పేర్లు చెప్తా ఉంటారు. వాళ్ళ పేర్లే జపం చేస్తూ ఉంటుంది మా అమ్మ ఎప్పుడు. సార్ చాలా బాగా చెప్తారు, మా మేడం గారు అందరూ చక్కగా ఉంటారు మాతో. చాలా సంతోషం. కోడ్ జ్ఞానం జాయిన్ అవ్వడం వల్ల మనకి మంచి జరిగిందని చెప్పేసి పాప ఛాన్సాలు చెప్పింది. మీరు ఏం చేస్తుంటారు? నేను మెకానిక్ నండి. మెకానిక్ మీరు? స్పీడోమీటర్ మెకానిక్ అండి. బైక్ కి కార్లకి స్పీడోమీటర్స్ ఉంటాయి కదా, అవునవునవును, అవి రిపేరింగ్ సెక్షన్స్. చాలా మంది పేరెంట్స్, అంటే మీకులాగా కష్టపడి పిల్లల్ని పెంచేటువంటి పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. అటువంటి పేరెంట్స్ కి మీరు ఏం చెప్తారండి? మీ పాపని ఇక్కడ జాయిన్ చేయించారు, 2 జాబ్ క్రాక్ చేశారు. ప్రతి ఒక్క పేరెంట్ కి మా పిల్లలు సెటిల్ అవ్వాలనుకునేటువంటి ఒక డ్రీమ్ ఉంటుంది. అలాంటి పేరెంట్స్ కి కోడ్ జ్ఞాన్ నుంచి మీరు ఏం చెప్తారు అసలు? 100% కోడ్ జ్ఞానంలో జాయిన్ అవ్వమని చెప్తాను. 100% చెప్తాండి. నేను ఇప్పటి నుంచి కదండి, నేను లాంగ్ డిస్టెన్స్ స్పోర్ట్స్ మ్యాన్ అండి, రన్నర్ని. నేను ఇంటర్మీడియట్ చదివాను, లాంగ్ డిస్టెన్స్ రన్నర్ని నేను. అయితే చాలామంది మా ఫ్రెండ్స్ పోలీస్ వాళ్ళు ఉన్నారు. మా కోచ్లు కూడా ప్రస్తుతానికి మన తిరుపతిలో కోచింగ్ సెంటర్ ఉంటుంది, పోలీసు ప్రే గ్రౌండ్ ఉంటుంది, దాంట్లో కోచింగ్ ఇస్తున్నారు. PVSC సత్యనారాయణ అని చెప్పేసి మా కోచ్ ఆయన, అంటే అన్నయ్య అని పిలుస్తా ఆయన్ని. అంత అయితే ఉండేవాళ్ళు. పిల్లలు స్కూల్ జాయిన్ అయ్యేప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను ఫలానా చోట జాయిన్ అవ్వడమా అని చెప్పి నా తరపు నుంచి ఎంతోమంది జాయిన్ చేపిస్తూనే ఉంటా. స్కూల్ కాడ నుంచి కూడా పిల్లలకి. సో ఇప్పుడు కూడా జాయిన్ చేపిస్తూనే ఉంటా.
నాకు నచ్చితే మాత్రం 100% జాయిన్ చేపిస్తూనే ఉండండి. ఫలానా చోట వద్దు, ఫలానా చోటికి వెళ్ళండి. ఓవరాల్గా అంటే మీకు కోడ్ జ్ఞాన్ ఎక్స్పీరియన్స్ చెప్పమంటే మీరేం చెప్తారమ్మా? అంటే పేరెంట్స్కైనా సరే పిల్లలకైనా సరే మీరేం చెప్తారు? మీ ఫాదర్ అయితే కష్టపడి పెంచారు కాబట్టి హీఈస్ వెరీ హ్యాపీ. డబుల్ శాలరీ తీసుకునేలాగా ఒక మంచి అవకాశాన్ని క్రియేట్ చేసుకున్నావు. గుడ్. అంటే అంత బాగా నేర్చుకున్నావు. ఇక్కడ జాయిన్ అవ్వమని చెప్తాను సార్, బాగా చెప్తారు ఇక్కడ. మీరు ఒక్కళ్ళేనా? మా తమ్ముడు ఉన్నాడు సార్, తమ్ముడు ఉన్నాడు. ఓకే, తమ్ముడు ఏం చదువుతున్నాడు? బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్కి వెళ్ళాడు. ఎక్కడ జాయిన్ చేస్తారా? తమ్ముడు కూడా? చేస్తాం సార్. 100% అండి. ఆలోచించాలి. సార్ అందరూ విజయవాడ ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటో అనేటువంటి డైలమాలో ఉంటారు. కొంత సందిగ్ధంలో ఉంటుంది కూడా వాళ్ళకు కూడా. హైదరాబాద్ వెళ్ళిపోదాం, బెంగళూరు వెళ్ళిపోదాం అనుకుంటారు. మీరేం చెప్తారు సార్? అంటే విజయవాడలో మీ పాప జాబ్ క్రాక్ చేశారు, ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రతి పేరెంట్కి మీరు ఏం చెప్తారు? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే సార్, మన విజయవాడ వదులుకొని హైదరాబాద్, బెంగళూరు వెళ్ళడం అనేది చాలా తప్పు. ముఖ్యంగా పిల్లలు కూడా సఫర్ అవుతారు. అక్కడ లాంగ్వేజ్ వాళ్ళు కొంత తేడా ఉంటుంది. ఇక్కడ అనుకోండి మనం తెలుగులో కూడా మాట్లాడుకోవచ్చు, అర్థం కాకపోతే చెప్పొచ్చు సార్లకి. అనేది ఒకేసారి కొత్తగా వెళ్తున్నారు కాబట్టి బీటెక్ అయ్యి వెంబటే వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి కోర్స్ సపరేట్గా ఉందని చెప్పి, అందుకని నేను చెప్పేది ఏంటంటే విజయవాడలో జాయిన్ అవ్వమని చెప్తాను సార్. మీరేం చెప్తారమ్మా? అంటే హోమ్ సిక్ కూడా ఉండదు కదా సార్, ఇక్కడే నేర్చుకొని ఇక్కడ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మా. థ్యాంక్ యూ సార్. డబుల్ కంగ్రాచులేషన్స్. మా ఫ్రెండ్స్ ఫస్ట్ నాకు చెప్పారు సార్ హైదరాబాద్ వెళ్దామా అని చెప్పి. హైదరాబాద్లో కూడా ఉంది కోడ్ జ్ఞాన్ అన్నారు. అంత దూరం ఎందుకు, విజయవాడలో కూడా ఉందని మా డాడీ చెప్పారని చెప్పి ఇంకా విజయవాడ నేను జాయిన్ అయ్యాను. వాళ్ళు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు హైదరాబాద్ అని. తర్వాత వాళ్ళు కూడా 1 month, నేను ఆగస్ట్లో జాయిన్ అయ్యా, వాళ్ళు సెప్టెంబర్లో జాయిన్ అయ్యారు. మా ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి ప్లేస్ అయింది బ్రిలియో కంపెనీలో, 6 LPA తనకి. వెరీ గుడ్. ఇక్కడ నుంచే చదువుకొని ప్లేస్ అయ్యారు అంతేనా? మీరు నాన్ ఐటీ కాబట్టి కొంచెం టైం తీసుకుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ అంటే ఇలాంటి పేరెంట్సే మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ కోడ్ జ్ఞాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. అంటే అలాంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి. కొంతమందికి ఏంటంటే బిలో మిడిల్ క్లాస్ ఉంటారు సార్, వాళ్ళు మాకు ఏదైనా బెనిఫిట్ ఉంటుందా అనుకుని ఆలోచిస్తారు. అంటే మా పిల్లలకు కానీ మాకు ఏదైనా అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే మీరు ఎలాగో ఆపర్చునిటీ చూపిస్తున్నారు, ఫినాన్షియల్గా వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉండేలాగా ఫీజ్ పాయింట్లో ఆప్షన్ ఏమైనా ఉందా? మనకి లో కాస్ట్ ఈఎంఐ ఉందండి. సో ఈఎంఐ ఆప్షన్ లైక్ 6 months ఆర్ 8 months ఇట్లాగా తీసుకోవచ్చు వాళ్ళ కంఫర్ట్ ని బేస్ చేసి. సో అప్పుడు వాళ్ళకి బర్డెన్ అవుతుంది సార్. నేను ఈఎంఐ ద్వారానే వచ్చాను. ఈఎంఐ ద్వారానే వచ్చాను సార్. అమౌంట్ లేవు నా దగ్గర కూడా. సార్ అంటే బజాజ్ ఫైనాన్స్ ద్వారా ఈఎంఐ కట్టుకోవచ్చండి అన్నారు. నేను అలానే 6 నెలల వరకు కట్టుకున్నాను. నాకు కూడా ఇబ్బంది ఏం కలగలేదు నాకు అలా కట్టుకోవడం వల్ల. చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీ అమ్మా. మిమ్మల్ని కష్టపడి పెంచారు మీ ఫాదర్. నిజంగా ఆయనకి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గుడ్ గుడ్. ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు అండి, ఆర్ డైరెక్ట్గా పేరెంట్ అండ్ స్టూడెంట్ మన మిస్సెస్కి విజిట్ చేయొచ్చు బ్రాంచెస్కి. విజయవాడలో మొగల్రాజపురంలో ఉంది, హైదరాబాద్ JNTU మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ అమీర్పేట్ చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ ఉంది, బెంగళూరు BTM లేఅవుట్ 2nd stage ఉంది. సో నేను పేరెంట్ని స్టూడెంట్ని డైరెక్ట్గా విజిట్ చేసి వాళ్ళకున్న డౌట్స్ని మా కౌన్సిలర్స్ని అడిగి క్లారిఫై చేసుకొని అండ్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడి అప్పుడు డిసైడ్ అవ్వమంటాను. గుడ్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ సో యూ. డబుల్ థ్యాంక్స్ అమ్మా మీకు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్.